కేవలం ఏదో ఒక ఆర్గనైజేషన్, ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అనేది టాపిక్ కాదు ఈరోజు. ఇది మన లైఫ్ అండ్ డెత్ సమస్య. అసలు మనం ఉంటామా? ఈ మన భూగోళం ఉంటుందా, ఉండదా? మరి ఇది అందరం ఆలోచించాల్సిన విషయమా, లేదు కొందరు మాత్రమే ఆలోచించాల్సిన విషయమా? మనం ఎవరమైతే ఎర్త్ పైన ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చాలా సీరియస్గా ఈ ప్రాంతం, ఈ దేశం, ఆ దేశం అని లేదు. ఇక్కడ అందరం ఒక ఎంటైర్ గ్లోబ్కి ఒక పెద్ద సమస్య వచ్చింది. కాబట్టి గ్లోబ్ పైన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆలోచన కాదు. COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వాళ్ళు అక్కడ దుబాయ్లో అన్ని కంట్రీస్, ఒక 198 కంట్రీస్ ప్రతినిధులు పెద్దలందరూ వెళ్ళి అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఆ ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే గ్రౌండ్లో వర్క్ జరగాలి. కేవలం పాలసీస్ పేపర్ పైన ఉంటే మనకి రిజల్ట్ రాదు. వస్తుందా? రాదు కదా. అట్లాగే మరి ఈ వాళ్ళు తీసుకున్న పాలసీస్ ఇంప్లిమెంటేషన్కి రావాలి అంటే గ్రౌండ్లో వర్క్ జరగాలి. గ్రౌండ్లో వర్క్ జరగాలి అంటే పీపుల్కి అవేర్నెస్ రావాలి. సో దానికోసం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ గత 3 సంవత్సరాలుగా అక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అయితే ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్ అని సైమల్టేనియస్గా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం లాస్ట్ 3 years నుంచి. దాంట్లో వాళ్ళు ఏదైతే టాపిక్స్ పైన డిస్కస్ చేస్తున్నారు అంటే డైలీ ఒక టాపిక్, అలా ఇక్కడ కూడా సైమల్టేనియస్గా వాటిపైన చర్చ చేస్తూ రకరకాల ఆర్గనైజేషన్స్, రకరకాల స్టేక్ హోల్డర్స్, స్టూడెంట్స్ ముఖ్యంగా, ఎందుకంటే రాబోయే ఫ్యూచర్ అంతా స్టూడెంట్స్ది. స్టూడెంట్స్ కనుక మోటివేట్ అయితే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా దీన్ని తీసుకెళ్తారు. కాబట్టి ఎక్కువగా స్టూడెంట్స్ని ఫోకస్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? COP28 అక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇక్కడ మన ఇండియాలో మనం ఇప్పుడు జరుపుకుంటుంది కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్. సో మరి పీపుల్కి అవేర్నెస్ వస్తే డెఫినెట్గా గ్రౌండ్లో మనం యాక్షన్కి దిగుతాం. మరి యాక్షన్కి దిగినప్పుడే మనకున్న సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో దానికోసం ఇక్కడ మనం ఈరోజు మహిళల కోసం ముఖ్యంగా, అందుకే నాకు మాతృభాషలో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే మనం మదర్, మాతృభూమి, మన అన్నింటినీ కూడా భూమాత, ప్రతిదీ కూడా ఒక మదర్కి లింక్ పెట్టి మనం మన భారతదేశ గొప్పతనం అలా పిలుచుకుంటాం. ఆ పిలుపులోనే మనకి ఎంతో ఒక రిలేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈరోజు టాపిక్ మనకి అంటే మహిళల పైన, అంటే ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు జరిగినప్పుడు మహిళలకు వచ్చే సమస్యలు ఏంటి, అంటే వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి గురవుతారు, మరి ఎలాంటి ఆరోగ్యపరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఆర్థికంగా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అనేటువంటి ఒక డిఫరెంట్ అంశాలపైన ఈరోజు మనకు మాట్లాడడానికి డిఫరెంట్ వారి యొక్క సబ్జెక్ట్లో నిష్ణాతులైన అందరూ వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. కేవలం ప్రాబ్లం గురించి చర్చించుకోవడం అందరం చేస్తాం, కానీ వాట్ ఈస్ ద సొల్యూషన్, దాన్ని ఎట్లా మనం చేయాలి, మరి మన రోల్ ఏంటి, ఇండివిజువల్గా మనం ఒక యాజ్ ఇండివిజువల్ పర్సన్ మనం ఏం చేయగలం అనేటువంటి ఒక సొల్యూషన్తో ఈరోజు మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ COP మొన్న November 30th రోజున స్టార్ట్ అయింది. December 12th వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ డేస్లలో మేము ఎవ్రీడే, అంటే దీనికంటే బిఫోర్ 18th రోజున సెస్లో ఒక ప్రోగ్రామ్ పెట్టాము. కెపాసిటీ బిల్డింగ్, అంటే డిఫరెంట్ కాలేజెస్కి రిసోర్స్ పర్సన్గా వెళ్ళే వాళ్ళందరికీ ఒక కెపాసిటీ బిల్డింగ్ కోసం ఒక ట్రైనింగ్ సెషన్, డే లాంగ్ ప్రోగ్రామ్ అక్కడ జరిగింది. దాని తర్వాత 25th November మేము ఇక్కడ ఇస్కి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ జరిగింది. దాని తర్వాత సెకండ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 38th రోజు, ఫస్ట్ రోజు మేము చేయలేకపోయాము. సెకండ్ రోజున కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. నేను మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ స్టూడెంట్స్తో పాటుగా మీరు కూడా మేడం ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి. దాని పేరు ఎర్త్ సెంటర్. హైదరాబాద్ నుంచి 60 kilometers అవే ఉంటుంది. ఎయిర్పోర్ట్ రూట్లో, ఎయిర్పోర్ట్ నుంచి 25 minutes జర్నీ. ఫారెస్ట్
ఆనుకొని ఒక ప్లేస్ ఉంది అక్కడ. మన అక్కడ కెపాసిటీ బిల్డింగ్ పిల్లలకి బాటనీ, జువాలజీ అందరి పిల్లలకి చాలా అక్కడ మనకి బయోడైవర్సిటీ చాలా రిచ్గా ఉంటుంది. ప్రియా మేడం మరి ఇక్కడ నుంచి పిల్లల్ని థీసిస్ కోసం తీసుకొచ్చారు. వాళ్ళకి అద్భుతమైన ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ థీసిస్ సబ్మిట్ చేశారు వాళ్ళు. మరి అలాంటి ఒక ప్లేస్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలా. కాబట్టి మీరు అందరూ అక్కడికి రండి. ఒక 1 day స్పెండ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ ప్లేస్లో మన 2nd December రోజున అక్కడ ప్రోగ్రామ్ జరిగింది, ఇనాగరల్ సెషన్. దానికి చాలా మంది పిల్లలు వచ్చారు. దాదాపుగా 180 స్టూడెంట్స్ డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి అక్కడికి వచ్చారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజ్, లోకల్ అక్కడ రూరల్లో ఉండే కాలేజ్, అక్కడ నుంచి మన సిటీ కాలేజ్ వాళ్ళు, ఇట్లా డిఫరెంట్ కాలేజెస్ నుంచి దాదాపుగా ఒక 180 స్టూడెంట్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఒక డే లాంగ్ సెషన్ జరిగింది. చాలా అద్భుతమైనటువంటి డిస్కషన్స్ అక్కడ జరిగాయి. సో మరి దాని తర్వాత మళ్ళీ మేము 4th ఈపీటీఆర్ఐ, మీకు అందరికీ స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది. ఈపీటీఆర్ఐలో మేమందరం ఒక రోజు మళ్ళీ అక్కడ ఒక డే లాంగ్ సెషన్ పెట్టాము. చాలా మంచి ప్రెజెంటేషన్స్ ఆ రోజు కూడా, క్లైమేట్ ఫైనాన్స్, క్లైమేట్ జస్టిస్, ఇట్లా డిఫరెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి ఇట్లా చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. మరి వీలుంటే వాళ్ళ ఎవరికైనా మీరు సెషన్స్ పెట్టించుకొని వాళ్ళ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మీరు స్టూడెంట్స్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రియా మేడం కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అలాంటి గొప్ప రిసోర్స్ పర్సన్స్ ఒక సంపద మన సిజిఆర్లో ఉంది. మరి వాళ్ళందరి నాలెడ్జ్ మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే మళ్ళీ 6th రోజున ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు 8th, నేను ఒకరోజు లేకుండే ఈరోజు 8th రోజు 2 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఒకటి వికారాబాద్లో కాలేజ్లో జరుగుతుంది, ఒకటి ఇక్కడ జరుగుతుంది. రేపు మళ్ళీ అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ ఉంది. నరసింహారెడ్డి సార్, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సార్ అక్కడికి వెళ్తూ ఉన్నారు. అలాగే ఆఫ్టర్నూన్ గుత్తిలో ఒక ప్రోగ్రామ్ ఉంది. 10th రోజున రూరల్ చిల్డ్రన్, కేవలం పెద్దవాళ్ళే కాదు పిల్లలకు కూడా దీని నాలెడ్జ్ మనం ఇస్తే వాళ్ళ డైలీ లైఫ్లో చేంజెస్ వచ్చినప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ మీద ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ దాదాపుగా ఒక 2000 చిన్న పిల్లలు అందరూ చాలా అద్భుతంగా మనం ఏం చెప్తే చేస్తారు వాళ్ళు. సో అలాంటి పిల్లలకి మోటివేషన్ కోసం సార్ వాళ్ళు వెళ్తున్నారు. 2 days అక్కడ ఉండి వాళ్ళు వస్తారు. మరి అలాగే టిస్ వాళ్ళు కూడా 11th రోజున ప్రోగ్రామ్ చేస్తున్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా 11th రోజు ప్రోగ్రామ్ ఉంది. అలాగే తెలంగాణ యూనివర్సిటీలో 12th రోజున ఉంది. సో ఇట్లా ఈ COP 28 ప్రోగ్రామ్స్ డిఫరెంట్ కాలేజెస్లో జరుగుతూ ఉన్నాయి. మరి ఇందాక ప్రియా మేడం చెప్పినట్టుగా సారు డైలీ అనాలిసిస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీరు స్టూడెంట్స్ ప్లీజ్ ఎవ్వరూ మిస్ కావద్దు. మన దగ్గర ఒక లింక్ ఉంటుంది, మా సిజిఆర్ మెంబర్స్ని అడిగితే మీకు ఇస్తారు. మీరు ఖచ్చితంగా వినండి. డైలీ 1 hour 9 to 10 మీకు ఆ టైంలో కాలేజ్ వస్తారు, ట్రావెలింగ్లో ఉంటారు, పాసిబిలిటీ ఉండకపోవచ్చు. బట్ దాన్ని మీరు యూట్యూబ్లో చూసి దాంట్లో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అసలు COP ఏంటి, అసలు ఏం చర్చలు జరుగుతున్నాయి, ఏ కంట్రీ కాంట్రిబ్యూషన్ ఏముంది, అలాంటి చాలా నాలెడ్జ్. అంటే మనకి ఇట్లా పెద్దలు చెప్తారు కదా, అరటి పండు వలస పెట్టినట్టుగా జస్ట్ అంత పెద్ద గ్లోబల్ సబ్జెక్ట్ని ఒక 1 hourలో కుదించి చెప్పడం అంటే అది చాలా మేధస్సుతో కూడిన పని. మరి వారు మనకి అంత చక్కగా అందిస్తున్నప్పుడు మరి స్టూడెంట్స్ ముఖ్యంగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వీలు ఉంటే రేపు మార్నింగ్ 9 to 10 వినండి. మీరు వినడానికి ప్రయత్నం చేయండి. లింక్ షేర్ చేస్తారు. మీకు COP పైన రివ్యూ ఉంటుంది. ఒక 10 minutes తెలుగులో ఉంటుంది, మిగతా టైం ఇంగ్లీష్లో చెప్తారు. ఓకే, సో ఇది మన COPకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. సిజిఆర్ గత 3 yearsగా ఇది 3rd series. ప్రొఫెసర్ సారు మాకు ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది క్లైమేట్ చేంజ్ పైన అని వారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని మేము కంటిన్యూగా చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇది మన ఈ COP ప్రోగ్రామ్కి సంబంధించి. మరి సిజిఆర్ సంస్థ గురించి ఒక 2 minutes చెప్పి నేను ముగిస్తాను. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ కోసం స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే అదొక చాలా పెద్ద సబ్జెక్ట్, అదొక ఓషన్ లాగా ఉంటుంది. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అది చాలా కష్టం.
అందుకే మనందరం ఏమనుకుంటాము అంటే అబ్బా ఇంత పెద్ద సబ్జెక్ట్ నేనేం చేయగలను అనేసి మనం దాన్ని వదిలేస్తాం. కానీ మీరు దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి నేను ఎందుకు చేయలేను అని ఒక్కసారి మీరు అనుకుంటే మీ డైలీ లైఫ్లో, ఇప్పుడు మనకు ప్రధానమంత్రి గారు కూడా లైఫ్ స్టైల్ అనేది ఒక టాపిక్ పెట్టారు. అంటే డైలీ చిన్న చిన్న ప్రాక్టీసెస్, అంటే చిన్నదాంతో మొదలు పెడితేనే మనం పెద్దదాని వరకు రీచ్ కాగలుగుతాం. కాబట్టి మన డైలీ లైఫ్లో మనం ఎలాంటి చేంజెస్ చేసుకోగలము అనేటువంటి ఒక ప్రయత్నం కోసం మరి ఆ లైఫ్ అనే చిన్న టాపిక్స్ పాయింట్స్ ఇచ్చారు వాళ్ళు, దాన్ని కూడా మీరు చూడొచ్చు. సో మరి ఇలాంటి ఒక ప్రాక్టీసెస్ ద్వారానే మనకి రిజల్ట్ వస్తుంది అనేది ఒకటి. సో మేము సీజర్ స్టార్ట్ చేసినప్పుడు ప్లాంటేషన్తో స్టార్ట్ చేసాం. మరి ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి కాబట్టి ప్లాంటేషన్తో స్టార్ట్ చేసాము. స్కూల్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ చేస్తూ 3.4 మిలియన్ అంటే 34 lakhs మొక్కలు మేము పిల్లల ద్వారా నాటించాం. మరి పిల్లలు అంటే స్కూల్ ప్రెమిసెస్లో అనుకోవద్దు, అది వాళ్ళ ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టాలి. దానికి రెస్పాన్సిబిలిటీ ఆ పిల్లలు. అంటే వాళ్ళకి బిఫోర్ ప్లాంటేషన్ వాళ్ళకి మంచిగా మోటివేషన్ చేసి మొక్క ఎలా నాటాలి, ఎట్లా పెంచాలి, దానికి ఏదైనా డిసీజ్ వస్తే ఏం చేయాలి, ఇట్లా వాళ్ళకి మోటివేషన్ చేస్తూ అసలు ఎందుకు పెట్టాలి మొక్క, మొదలు ఎందుకు పెట్టాలో తెలియనప్పుడు పెట్టమని మనం ఇస్తే వాళ్ళు ఎందుకు పెడతారు అంటే తెలియాలి కదా. మనం చేసే పనికి రిజల్ట్ ఏముంటుంది అన్నప్పుడు మనకి అది 100% రిజల్ట్తో పని చేయగలుగుతాం. సో అట్లా నేను పిల్లలకి మోటివేషన్ చేసి చాలా మొత్తం అప్పుడు కంబైన్ స్టేట్ ఉండే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా మేము ఈ కార్యక్రమాలను చేశాము. మరి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ హరితహారం కార్యక్రమం ఒకటి చేశారు. దాంట్లో కూడా మేము ఇన్వాల్వ్ అయ్యాము. బంగారు తెలంగాణకి బాలల హరితహారం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా చిన్నపిల్లలతో ఎంటైర్ డిస్ట్రిక్ట్ మేము ప్రోగ్రామ్ చేసాము. మేము చేసిన దాంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే మెదక్ డిస్ట్రిక్ట్లో 1 day 1 million ప్రోగ్రామ్ చేసాం. ఒక 2 లక్షల మంది స్టూడెంట్స్ 1 million ప్లాంటేషన్ ఒకటే రోజులో చేశారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారు చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు. అదొక చేయనటువంటి ఒక మైలురాయి. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2 times మనకు అవార్డ్స్ ఇచ్చారు. అది వేరే విషయం. పిల్లల్ని మనకి అంటే ఈ ప్రోగ్రామ్కి కనెక్ట్ చేయడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్స్ సింపుల్వి. ఒకటి, పిల్లలు మొక్క నాటిన తర్వాత ఆఫ్టర్ 1 year మొక్కకి బర్త్డే సెలబ్రేషన్ చేయాలి. బర్త్డే రోజు మొక్క పెట్టడం కాదు, వారు నాటిన మొక్కకి బర్త్డే సెలబ్రేషన్. దాంతో వాళ్ళు నా మొక్కకి నేను బర్త్డే చేయాలి అనేసి 1 year చాలా జాగ్రత్తగా కాపాడేవాళ్ళు పిల్లలు. వాళ్ళ మదర్స్కి వాళ్ళ నాయనమ్మలకి ఇంటి దగ్గర వాళ్ళు కాషన్ చేసేది, మేము వచ్చేసరికి చెట్టు చనిపోతే చూడండి అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చేవాళ్ళు స్కూల్కి. సో అట్లా 1 year మొక్క పెరిగిన తర్వాత దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి అదొక చిన్న ప్రయోగం చేస్తాము. అలాగే రాఖీ పండుగ రోజున, రక్షాబంధన్ రోజున వృక్షబంధం చేయడం, మొక్కలకి రాఖీలు కట్టి పిల్లలకు ఒక రిలేషన్షిప్, నేచర్తో ఒక రిలేషన్షిప్ ఏర్పడడానికి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాము. 5th class టెక్స్ట్ బుక్లో, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో CGR లెసన్గా 2012 నుంచి ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. సో ఇలా మేము ఈ ప్లాంటేషన్లో రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నప్పుడు పెద్దలందరూ కూర్చొని మరి మనం ఓన్లీ ప్లాంటేషన్తో ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోదు, మనం కన్జర్వేషన్ పైన పని చేయాలి అన్నప్పుడు మేము ఈస్టర్న్ ఘాట్స్ అనే టాపిక్ తీసుకొని ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచ్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో సెమినార్స్ కండక్ట్ చేయడం. 5 జిల్లాలకి 5 స్టేట్స్కి అది స్ప్రెడ్ అయి ఉంది. సో చెన్నై, వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ వరకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నిట్లో మేము యూనివర్సిటీస్లో సెమినార్స్ పెట్టాము. దాని తర్వాత ఇందాక మేడం చెప్పినట్టు ఒక వరల్డ్ క్లాస్ బుక్ తయారు చేస్తాం మేము. దాంట్లో మీకు మన లైబ్రరీలో ఉంది ఆ బుక్, మీరు ఎవరైనా పిల్లలు కావాలంటే దాన్ని బాటనీ, జువాలజీ స్టూడెంట్స్ రెఫరెన్స్ బుక్ వాడుకోవచ్చు. సో ఇదంతా చేస్తూ ఉంటే మళ్ళీ ఒక థాట్ పెద్దలకి, మరి మనం ప్లాంటేషన్ అయింది, కన్జర్వేషన్ అయింది, బట్ నెక్స్ట్ ఒక జనరేషన్ తయారు చేయకపోతే మరి ఇది ఎట్లా అవుతుంది అనేసి ఈ ఎర్త్ లీడర్షిప్ మీద సస్టైనబిలిటీ ఉండాలి, మనం చేసే ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ కావాలి అన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ తయారు కావాలి. కాబట్టి మనం ఒక ఎర్త్ లీడర్షిప్ ట్రైనింగ్ మీద ప్రోగ్రామ్ చేద్దామని ఎర్త్ సెంటర్ అనే ప్లేస్ని తయారు చేశాము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకి ఒక అవకాశం ఇచ్చారు.
6 డిస్ట్రిక్ట్స్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక 10 స్కూల్స్ 60 స్కూళ్ళల్లో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎర్త్ లీడర్షిప్ మీద. ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ అనేది ఆ ప్రోగ్రామ్ పేరు. అప్పుడు మాధవ్ మేడం అట్లనే కనెక్ట్ అయ్యారు. పాలమాకుల స్కూల్లో రీసెంట్గా అక్కడ కిచెన్ గార్డెన్, మెడిసిన్ ప్లాంటేషన్, ఒక సోలార్ ల్యాంప్, అంటే పిల్లలకి ఏదైతే చేయగలుగుతారో ఎనర్జీ కన్జర్వేషన్ ఇలాంటివన్నీ కూడా లైవ్గా అక్కడ చూపించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇట్లా మిగతా డిస్ట్రిక్ట్స్ అన్ని స్కూల్స్లో చేసి గవర్నమెంట్కి ఒక పైలట్ ప్రాజెక్టుగా మోడల్ ఇవ్వాలనేది మా ప్రయత్నం. సో చిన్న ఏజ్లో నుంచి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, మన సీడ్స్, మన అగ్రికల్చర్ ఇవన్నీ కూడా వాళ్ళకు దాని వాల్యూస్ తెలియజేయకపోతే ఫ్యూచర్లో ఉండే జనరేషన్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుందనే ఉద్దేశంతో మేము ఈ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి ఇలా ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినటువంటి విజయలత మేడంకి, అలాగే కోటి విమెన్స్ యూనివర్సిటీకి అందరికీ కూడా నేను కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ప్రియా మేడం, శైలు మేడం, వినిత పాండే మేడం వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సిజిఆర్ సంస్థ వాళ్ళు ఈ ప్రోగ్రాం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఈరోజు ఏదో వచ్చామా, ప్రోగ్రామ్ అటెండ్ అయ్యామా, వెళ్ళిపోయామా, సర్టిఫికేట్ వచ్చిందా? మన సర్టిఫికేట్ పేపర్ కాదు, మీ సర్టిఫికేట్ మీ లోపల మీరు తీసుకెళ్లేటువంటి నాలెడ్జ్, దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నం, అది రియల్ సర్టిఫికేట్. అప్పుడే మనం అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఈ ప్లానెట్ లివబుల్ ప్లానెట్గా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ జనరేషన్ కాదు, ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ ఉంది అసలు మన జనరేషన్లో ఉంటామా పోతామా అని. ఎందుకంటే రిపోర్ట్స్ అంత భయంకరంగా ఉన్నాయి. అదేదో ఊరికే టైంపాస్కి ఇచ్చిన రిపోర్ట్స్ కావు, అవన్నీ కూడా సైంటిస్టులు ఎంతో రీసెర్చ్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్స్. కాబట్టి ముఖ్యంగా మీరు యంగ్స్టర్స్ అందరూ ఈ విషయంలో మీరు ముందు ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ, మరి దీన్ని చాలా సీరియస్గా మీరు అందరూ వినాలి, అర్థం చేసుకొని ఒక ఆలోచనతో వెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.